20,000 30,000 వస్తాయి. ఇట్లా బతుకుడు ఎట్లా? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులకు V6 వీక్షకులకు అందరికీ కూడా శుభోదయం. పెట్రోల్ ధరల పెరుగు మీద గత వారం కూడా ఇదే స్టూడియోలో చర్చ జరిగింది. మళ్ళీ ఈ వారం కూడా ఇవాళ మనం అదే అంశాన్ని తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది. మీరు ఇంతకుముందు తెల్లవారుజామున మీరు స్పష్టంగా ఇప్పుడు నేను మార్నింగ్ 5 o'clock న్యూస్ పెట్టే వరకు 280 పైసా 286 పైసా పెట్రోల్ అండ్ డీజిల్ మీద హైక్ చేసినారు, చెప్పేసి వచ్చేసారు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ 3 రూపీస్ 10 రూపాయలకు ఇప్పుడు తీసుకొచ్చిండ్రు పెంచడం. 10 రూపాయలు అంతకుముందు ట్యాక్స్లో వీళ్ళు ఎగ్జంప్షన్ ఇచ్చిండ్రు, ఏది ఎలక్షన్ సమయంలో. ఆ 10 రూపాయలని ఇప్పుడు కవర్ చేసుకుంటారు. భారతీయ జనతా పార్టీ ధరలు పెంచడము అనేటువంటి పెట్రోల్ డీజిల్ మీద ఇవాళ కాదు, 4 సంవత్సరాల క్రితమే 5 పైసలు 2 పైసలు 1 పైసా 10 పైసలు 20 పైసలు అంటే ఒక 2 రూపాయలు రూపాయి పెరిగితే యాజిటేషన్స్ వస్తాయి, ధర్నాలు అయితే అవి జరగకుండా ఉండాలంటే తెలియకుండా పెంచడం స్లో పాయిజన్ లాగా దీన్ని అలవాటు చేసినారు. ఇవాళ 3 రూపాయలు పెంచినప్పుడు మొన్న కొద్దిగా నిరసన వచ్చింది, దాన్ని తెలియకుండా 80 పైసలు 90 పైసలు ఇప్పుడు 2 రూపాయలు 80 పైసలు 86 పైసలు ఇట్లా పెంచుకుంటూ వస్తుంది. అంటే తెలియకుండా ఇది పెరగడం కామన్ అని మైండ్ సెట్ సెట్ చేసి దీని మైండ్ సెట్ను సెట్ చేసి ఒక వ్యాపార వ్యూహం, గుజరాత్ వ్యాపార వ్యూహంతో ముందు. ఒక్క నిమిషం మీరు మాట్లాడే సేపు నేను అడ్డం రాలేదు, దయచేసి రావద్దు. అయితే ఇంకొక విషయం, ఇతరులు గల్ఫ్ వార్ అప్పుడు జరిగినప్పుడు కూడా పెరిగింది. అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉందన్నారు. మీరు గల్ఫ్ వార్ జరిగింది ఎప్పుడు? గల్ఫ్ వార్ జరిగినప్పుడు బీజేపీ సపోర్ట్ తోటి ఉన్నటువంటి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్, విపి సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. రామ జన్మభూమి ఇష్యూలా వారిని దించేసిన తర్వాత వీళ్ళు సపోర్ట్ విత్డ్రా చేసుకొని దించేసినాక కాంగ్రెస్ సపోర్ట్తో చంద్రశేఖర్ గారు గవర్నమెంట్ ఫామ్ చేసిండు. అది 6 నెలలే ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి 92లో. రాజీవ్ గాంధీ గారు 21 మే చనిపోయారు. చంద్రశేఖర్ సమయంలో జరిగింది. అయితే మీకు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, అప్పుడు మీరు ఏదైతే ధరల పెరుగుదల గురించి మాట్లాడినరో అప్పుడు మీ సపోర్ట్ తోటి ఉన్నటువంటి ప్రభుత్వమే ఉన్నది. ఇవాళ పెరుగుతున్న సమయంలో ఇప్పుడు గల్ఫ్ వార్ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా మీ ప్రభుత్వమే ఉన్నది. మీరు కూడా పెంచినప్పుడు పెంచుతున్నారు, యాక్సెప్టెడ్, ఒప్పుకుంటాం. తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేదు? ధరలు తగ్గిన $30 కూడా పోయింది క్రూడ్ ఆయిల్ ధర, అప్పుడు ఎందుకు తగ్గించలేదు? యూపీఏ ప్రభుత్వం గురించి మీరు కామెంట్ చేసినట్టు మేము బాండ్స్ ఇచ్చినాం. మీరు మొన్న ఎట్లయితే 10 రూపాయలు తగ్గించి కంపెనీస్ బాండ్స్ ఇచ్చిండ్రో అట్లా మేము 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఇచ్చినాం, 1 సంవత్సరం కాదు. మీకు రెసిషన్ పీరియడ్ను ఏమాత్రం కూడా ప్రజల మీద ఎఫెక్ట్ పడకుండా ఆయిల్ కంపెనీస్కు 2-2.5 లక్షల కోట్ల రూపాయల బాండ్స్ ఇచ్చి దాన్ని ప్రజల మీద భారపడకుండా కాపాడినాం. చెప్తామండి, అది కూడా చెప్తాం. మీరు నేర్పింది కూడా చెప్తున్నాను ప్లీజ్. 2.5 కోట్ల రూపాయల సెస్ మీరు ఏదైతే పెంచిన దాని మీద మేము తీర్చినామని చెప్తుండ్రో వచ్చిన రెవెన్యూ ఎంత? 40 లక్షల కోట్లు. మిగిలిన డబ్బులన్నీ ఏమైనాయి? 38 లక్షల కోట్ల రూపాయలు ఏమైనాయి? ఈ 38 లక్షల కోట్ల రూపాయలు వచ్చినటువంటి రెవెన్యూను ఒక 6 నెలలు భరించండి, ఓ 3 నెలలు యుద్ధం కాకపోతే అప్పుడు పెంచండి. 10 సంవత్సరాల నుంచి మీరు పెంచుకుంటూ దాని మీద పెట్రోల్ డీజిల్ మీద ఒక ఆదాయ వనరుగా వాడుకొని కార్పొరేట్ సెక్టార్స్కు మీ తోటి ఉన్న బడాబాబులకు మీరు రాయితీలు ఇవ్వడం కోసం వాడుకున్నటువంటి మీ పార్టీ మోడీ ప్రభుత్వంలో, మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక 3 నెలలు భరించలేదా? ఎన్నికల ముందు సరే మీరు అన్నది అది కూడా వాస్తవం, ఒప్పుకుందాం. మరి ఎన్నికల ముందే పెంచాల్సి ఉంటుంది. ఇంకొక మీకు ఒక అందరికీ తెలిసిన విషయం ఏమి ఉంటుంది, అయినా నేను చెప్తున్నా. ఒకవేళ కనుక వీళ్ళు ధర గనక ఇప్పుడు కాక 3 నెలల కింద పెంచుంటే మన రూపీ వాల్యూ 3-4 రూపాయలు పడిపోకుండా ఆగేది. మీరు రూపీ డౌన్ఫాల్ కూడా మీరే కారణం. రూపీ డౌన్ఫాల్ కావడానికి ఒక ఎకానమికల్ స్ట్రాటజీ లేదు, ఒక ఎకనామిస్ట్ లేడు. కేవలం ఆ కార్పొరేట్ కంపెనీస్ యొక్క లాబీ నడుపుతున్నది ఈ దేశాన్ని. కార్పొరేట్ కంపెనీ యొక్క లాబీ నడుపుతుందండి. మీరు ఇవాళ ప్రజలను మీరు ఇది తగ్గించుకోండి అది తగ్గించుకోండి ప్రధానమంత్రి చెప్పడం తప్పుపడుతున్నాం. ఈ విషయం ఎన్నికల ముందే చెప్పండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు అవును ఫారిన్ ఎక్స్చేంజ్ మనకి ఎక్కువ శాతం క్రూడ్ ఆయిల్ పర్చేజ్కు బంగారానికే పోతుంది. మీరు ఈ విషయం ఇవాళ గుర్తుకొచ్చిందా? 10 ఏళ్ళ నుంచి రాలేదా? మీరు ఫారిన్ ఎక్స్చేంజ్ పోవద్దు అంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ వాడకం తగ్గించడానికి మీరు కార్ల కంపెనీలకు 8% 9% ఇంట్రెస్ట్కు కార్ లోన్ ఇస్తారు, 14% ఇంట్రెస్ట్కు ట్రాక్టర్ లోన్ ఇస్తారు. ప్రొడక్టివ్ యాక్టివిటీకి ఏమో మీరు దాని అగ్రికల్చర్కి వాడేటువంటి ప్రొడక్టివ్ యాక్టివిటీకి హైవేకి మీరు ఇస్తారు. మీరు బ్యాంక్ ఇంట్రెస్ట్ 15% చేయండి, కార్లు ఎందుకు కొంటారు? మీరు కేవలం ఆటోమొబైల్ ఇండస్ట్రీని మీరు ప్రొటెక్ట్ చేయాలి. కరోనా పేరు మీద ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం డోల్ డ్రమ్స్లో ఉండే దాన్ని హైక్ చేసిండ్రు.
మళ్ళీ ఇప్పుడు పెట్రోలియం ప్రొడక్ట్స్ తగ్గించడానికి జనాల మీద వేస్తారు. బిజినెస్ కంపెనీ లాబీ లాగా నేషనల్ గవర్నమెంట్ నడుస్తుంది కానీ వెల్ఫేర్ లేదండి, ప్రజా సంక్షేమం లేదు, క్షేమం లేదు. వీళ్ళకి కేవలం లాభాపేక్షతోటి ప్రభుత్వాన్ని ఒక కార్పొరేట్ కంపెనీని నడిపినట్టు నడుపుతున్నారు. కాదండి, ₹1 డీజిల్ పెరిగితేనే దాని ఎఫెక్ట్ ధరల మీద ఉంటుంది. ఉప్పు, పప్పు, డీజిల్ పెట్రోల్ పెరగలేదండి, గ్యాస్ పెరిగింది. కమర్షియల్ గ్యాస్ పెరుగుతుంది, దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? ఇవాళ అర్బన్ ఏరియాస్ లో ఉన్నటువంటి 40% ఆఫ్ ది పీపుల్ బయట ఫుడ్ మీద ఆధారపడి ఉన్నది. 1,34,000 కోట్ల 1,40,000 కోట్ల బాండ్స్ మేము ఇచ్చినాం. 2 లక్షల బాండ్స్ నేనే చెప్తున్నా, 2 lakhs crores బాండ్స్ ఇచ్చినాం మేము. మీకు 40 లక్షల కోట్లు వచ్చినాయి, అప్పు చేసిపోతే 38 lakhs crores అప్పు చేసిపోతే ఇంకొక విషయం, ఒక్క నిమిషం చెప్తే close చేస్తా. 2004 నుంచి 2014 వరకు ఒకటే విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తా. 38 లక్షల కోట్ల రూపాయలు మీరు బాండ్స్, మేము 2 లక్షల కోట్ల రూపాయల బాండ్స్ పేరు చెప్పి మీరు 38 లక్షల కోట్ల రూపాయలు అడిషనల్ గా మీరు చేసారు. ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడదాము. మీరు 2004లో 34 రూపాయలు ఉంటే 2014 మీరు దిగిపోయేటప్పుడు 70 అంత తగ్గించినప్పుడు వెంకట గారు, మోడీ గారు ఏం చెప్పిండ్రు? పెట్రోల్ కా దామ్ బడ్రా, डीजल का दाम बढ़ रहा, आज मना बांग्लादेश से पाकिस्तान से हमारा रूपी क्यों गिर रहा, क्यों पतला हो रहा, या माँ बेटी का सरकार क्या कर रहा అని విమర్శించారు. మరి పెట్రోల్ డీజిల్ ధరలు మీరు వచ్చిన తర్వాత నియంత్రణలోకి వచ్చినాయా? మేమున్నప్పటికంటే తగ్గినాయా? మీకు మీకు మీరు ఎక్సైజ్ మాకు వ్యాట్ లో కేంద్ర చెప్తారండి, కేంద్ర ప్రభుత్వానికి వ్యాట్ వాళ్ళు దీపేనాడు పెట్రోల్ ధర ఎంత, ఇప్పుడు ఎంత, అప్పుడు డాలర్ రేట్ ఎంత, ఇప్పుడు ఎంత చెప్పు. అక్కడి నుంచి తగ్గిందా? వదిలేయండి, ఎంత అవుతుంది? 90% పెంచితే ఆకలి చావులు నీకు అర్థం కావట్లేదు. దేశంలో ఆకలి చావులు అవుతాయి, ఆకలి చావులు అవుతాయి. ఆ పరిస్థితి వస్తున్నది. ఉండే ఆకలి చావులు ఉన్నాయి కాబట్టి తెల్లారగట్ల మళ్ళా ₹3 పెంచింది వాళ్ళు, ₹2.80. అంటే ఈ 10 రోజుల్లో దాదాపు ₹10 దాకా పెరిగింది. అంటే తెల్లారు లేవగానే పెట్రోల్ ఛార్జీ ఫస్ట్ బ్రేకింగ్ అదే, దాంతో లేవాలి మనం. కారే లేదు, వాళ్ళు పెట్రోల్ వాడతలేరు, డీజిల్ వాడతలేరు. ఇది లేనా ₹10 పెరిగింది ఆశ్చర్యపోతున్నాం 4 సార్లు, కానీ ఇది ₹50 అయ్యేది ఉన్నదంట. చాలా మంది చెప్తున్నారు. మెంటల్ ప్రిపేర్ కాదు, మెంటల్ ప్రిపేర్ కాదు. అసలు ఎవరు ఊహించలేని లెవెల్లా అసలు ధరలను నియంత్రించలేని పరిస్థితి లోపల ఎలా ప్రభుత్వం నడుస్తున్నది. ఇప్పుడు ఈడ ఏమవుతుంది అంటే, మన భారతదేశం చరిత్ర ఎట్లా అయిపోతుంది అంటే, ఈయన సీట్ ఎక్కితే ఆయన విమర్శిస్తాడు, ఆయన సీట్ ఎక్కితే ఈయన విమర్శిస్తాడు, ఎవరు సీట్ ఎక్కినా ప్రజలను మాత్రం నడ్డి విడుస్తారు. ఈ పరిస్థితి నడుస్తున్నది. ఇప్పుడు నేనేమంటున్నా, సూటిగా చెప్తున్నా వెంకటన్న, ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నాడు బీజేపీ పార్టీ ప్రకటించేది ఉండే, మాతోని ఇరాక్ యుద్ధం నడుస్తున్నది, ఆ యుద్ధం లోపల మనకు చమురు కొరత ఏర్పడుతున్నది, అందుకని మేము పెంచుతామని చెప్పి ఎజెండా పెట్టి మీరు ఎన్నికలు కొనుండ్రి. మరి ఎందుకు పెరగదా?